చేయాలి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? కేస్ చిన్న మ్యాటరేలే, నేను హ్యాండిల్ చేసుకుంటాను అని. కానీ ఒక స్మాల్ మిస్టేక్ వల్ల మీ కేస్ పూర్తిగా మారిపోవచ్చు. లైఫ్లో ఒక రాంగ్ డెసిషన్ ఇయర్స్ వరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. లా ఈజ్ కాంప్లెక్స్, న్యాయం ఈజీ కాదు. మన ఇండియాలో లాస్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ సింపుల్గా అర్థం కావడం కష్టం. లాయర్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కరెక్ట్ సెక్షన్ అప్లై చేయడం వలన కేసు గెలవడం పాసిబుల్ అవుతుంది. కోర్టులో ఒక రాంగ్ డాక్యుమెంట్ ఫైల్ చేసినా, డెడ్ లైన్ మిస్ అయినా మీ కేసు డిస్మిస్ అవడానికి పాసిబుల్ అవుతుంది. లాయర్ని హైడ్ చేయటం అంటే మిస్టేక్ని అవాయిడ్ చేయటమే. కేసు గెలవాలి అంటే ఫ్యాక్ట్స్ మాత్రమే సరిపోవు, స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ లాయర్కి తెలుసు ఎప్పుడు ఆర్గ్యూ చేయాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు సెటిల్మెంట్ బెటర్ అని. కోర్ట్ ప్రాసెస్ స్లోగా ఉంటుంది. డేట్స్, ప్రొసీజర్స్, ఫైలింగ్ మీరు అన్నీ మేనేజ్ చేయడం కష్టం. లాయర్ ఉంటే మీ స్ట్రెస్ తగ్గుతుంది, టైం సేవ్ కూడా అవుతుంది. చాలా మందికి తన రైట్స్ గురించి క్లారిటీగా తెలియదు. లాయర్స్ మీ రైట్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్కి పోలీస్ ఎంక్వైరీలో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని గైడెన్స్ ఇస్తూ ఉంటారు. చాలా కేసెస్లో చూస్తాం, లాయర్ లేకుండా వెళ్ళిన వాళ్ళు తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు. ఒక ఎక్స్పీరియన్స్ లాయర్తో స్టార్ట్ చేస్తుంటే రిజల్ట్ వేరే లెవెల్గా ఉండేది అని. సో నెక్స్ట్ టైం మీరు అనుకుంటే నేనే హ్యాండిల్ చేయగలనని ఒకసారి ఆలోచించండి. మీ ఫ్యూచర్ రిస్క్లో పెట్టుకుంటున్నారా అని. లీగల్ మాత్రం మ్యాటర్ అంటే లాయర్ మ్యాండేటరీ. ఇది శ్రీని టాక్స్తో మీ లీగల్ అవేర్నెస్ తెలుసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లీగల్ టాపిక్స్.